అంత దగ్గర చేయకల్లా జూమ్ చేసుకుంటూ వచ్చేస్తాయి. సరే వచ్చి ఒకసారి బాబు అయిపోతుంది కదా. తీసేసుకున్న తర్వాత దాంట్లో మనం మేము తీసుకున్నాం కదా. కెమెరా ఒకటి ఫోన్ ఒకటి ఇట్లా వస్తారా పైకి అందరూ పైకి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర చూస్తే మనము ఆల్మోస్ట్ 43 అఫెన్సెస్ దీంట్లో డిటెక్ట్ అయ్యాయి. ఇంకా వీళ్ళు ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయాలి. వీళ్ళు ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు. చాలా వరకు వీళ్ళు కొన్ని పాత కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి. ఇంకా ఫర్దర్ కూడా డిటెక్ట్ చేయాల్సి ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంకో ఏలూరు సబ్ డివిజన్లో ఒక 5, పోలవరంలో కూడా ఒక కేసు, మొత్తం ఏలూరు జిల్లాలో వీళ్ళు ఒక 28 కేసులు. ఓకే సార్. అదేనా పాత కేసులు అయితే కదా సార్. ఓకే రాజేష్
రైట్ సార్. రైట్ సార్. అందరికీ ఫస్ట్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ ఈ కొత్త సంవత్సరం ఈ ప్రజెంట్ 2024 ముగించే ముందు మా నూజివీడు సర్కిల్ పోలీస్ వాళ్ళు, తర్వాత మన నూజివీడు సబ్ డివిజన్ ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా ఒక మంచి క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకొని ఆల్మోస్ట్ ఒక 2 కిలోస్ బంగారము, ఒక 13 కిలోలు సిల్వర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు వీళ్ళు చోరీ చేసిన మొత్తాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర చూస్తే మనము ఆల్మోస్ట్ 43 అఫెన్సెస్ దీంట్లో డిటెక్ట్ అయ్యాయి. ఇంకా వీళ్ళు ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయాలి వీళ్ళని. వీళ్ళు ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు. చాలా వరకు వీళ్ళలో కొన్ని పాత కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి. ఇంకా ఫర్దర్ కూడా డిటెక్ట్ చేయాల్సినవి ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంకెక్కడెక్కడ ఏమేమి అఫెన్సెస్ చేశారో చూస్తాము. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తెలిసిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము నూజివీడు సర్కిల్లో వీళ్ళు ఒక 11 అఫెన్సెస్, మన పెదవేగి సర్కిల్లో ఒక 11, ఏలూరు సబ్ డివిజన్లో ఒక 5, పోలవరంలో కూడా ఒక కేసు, మొత్తం ఏలూరు జిల్లాలో వీళ్ళు ఒక 28 కేసులు ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కృష్ణా జిల్లాలో కూడా ఒక 12 అఫెన్సెస్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక 3 అఫెన్సెస్ చేశారు. ఈ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మనము పట్టుకున్న దీని ప్రాపర్టీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1,50,00,000 వరకు ఉండొచ్చు. ఈ ముద్దాయిల యొక్క వివరాలు చూస్తే మనం తేళ్ల యేసు, ఇతను మన ఇంద్రమ్మ కాలనీ ఏలూరులో ఉంటాడు. తర్వాత గండిపూడి రాజ్కుమార్ అలియాస్ నాని, ఇతనిది కూడా ఏలూరు. సాయిల రాంబాబు, ఇతను వేంపాడు గ్రామం. అండ్ వీళ్ళకి సంబంధించి ముందు కూడా కొన్ని క్లూస్ కోసం మనము సంబంధిత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి బాలరాజు, వంగాయగూడెం ఏలూరు. వేముల యేసు తండ్రి, ఇతను కూడా అరెస్ట్ అయ్యారు. వేముల యేసు తండ్రి జరుగులు, ఇతను కూడా ఏలూరు. వీళ్ళందరూ 2021 నుంచి రకరకాల గ్యాంబ్లింగ్, ముఖ్యంగా పొలిటికల్ బెట్టింగ్స్, ఈ ఎలక్షన్లో వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అని తిరిగి ఆ రకంగా ఈ డబ్బు కొట్టేయడము, కొట్టిన డబ్బు ఇట్లాంటి గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో పెట్టడం లాంటివి జరిగాయి. దాని మీద కూడా విచారణ చేస్తున్నాం. నెక్స్ట్ ఎవరు ఎక్కడ బెట్టింగ్ పెట్టారు, ఏం చేశారు, దాని గురించి కూడా రికవర్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మనము మన నూజివీడు డిఎస్పీ గారిని, తర్వాత మన దీంట్లో ఏలూరుకి సంబంధించిన క్రిమినల్స్ కాబట్టి ఈక్వల్ ఇంట్రెస్ట్ మన ఏలూరు ఎస్డిపిఓ గారు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా మన నూజివీడు సర్కిల్ సిబ్బంది ప్రధాన భూమిక పోషించి మన నూజివీడు సర్కిల్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐస్ ముస్నూరు, తర్వాత మన ఆగిరాపల్లి, చాట్రాయ్ ఎస్ఐ ఇంతకుముందు కూడా తెలుసు మీకు, ఒక 50 కేసులు కూడా ఇంతకుముందు ఇట్లాగే మనం ఒక 780 గ్రామ్స్ గోల్డ్ ఎంతో రికవర్ చేసామనుకుంటా. అది మనది ఇప్పటివరకు బిగ్గెస్ట్ రికవరీ ఉండేది. మళ్ళీ నూజివీడు సర్కిల్ పీపుల్ మళ్ళీ ఇంకొక రికార్డ్ బ్రేక్ చేసి ఇంకొక పోయినసారి 800 గ్రామ్స్ ఎంతో రికవర్ చేశారు. ఈసారి 2 కిలోస్ బంగారు రికవర్ చేశారు. లాస్ట్ టైం కూడా మన క్వార్టర్లీ మీట్లో నూజివీడు సర్కిల్ గాట్ ద బెస్ట్ సర్కిల్ అవార్డు. ఐ థింక్ వాళ్ళు మళ్ళీ దాన్ని నిలబెట్టుకున్నారు. మొత్తం నూజివీడు రూరల్ ఎస్ఐ అయితేనేమి, ముస్నూరు ఎస్ఐ అయితేనేమి, ఆగిరపల్లి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాట్రాయ్ ఎస్ఐ అందరూ చాలా చక్కని టెక్నికల్ వర్క్. జస్ట్ దొంగ దొరకడం కాదు, ఏ క్లూలు లేని
ఎప్పుడో అయిన కేసెస్ని వాళ్ళు రకరకాల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రకరకాల ప్యాటర్న్ అనాలిసిస్ చేసి ఏ క్లూ లేని దగ్గర నుంచి ఒక క్లూ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేయడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేసి అట్లీస్ట్ ఇది ప్రాపర్టీ అంతా సంక్రాంతి టైంకి ఆ కుటుంబాలందరికీ అందజేయాలని ఒక గోల్ కూడా పెట్టుకున్నాము. సో ఐ అప్రిషియేట్ ఆల్ మై టీమ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఆల్మోస్ట్ 60 to 65% వీ కుడ్ రికవర్. మిగిలినది ఎక్కడ పోయింది? సమ్ క్యాష్ ఈజ్ దేర్. చాలా దగ్గర కొన్ని దగ్గర క్యాష్ పోయి ఉండొచ్చు. ఆ క్యాష్ ఎలా బెట్టింగ్లో పెట్టారు అలా కూడా మనం ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఉన్న లిమిటెడ్ టైం కాబట్టి వాళ్ళు ఇంతవరకు చేసాము. నెక్స్ట్ ఏముంది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ తెలుస్తాయి. వీళ్ళు ఎక్కడెక్కడ బెట్టింగ్ పెట్టారు, ఎవరి మీద బెట్టింగ్ పెట్టారు, ఏం చేశారు, అట్లాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు గెట్ ఇట్ ముఖ్యంగా వీడు తేళ్ల యేసు అనేవాడు ఇంతకు ముందు కూడా వీడి మీద కేసులు ఉన్నాయి. 2010 నుంచి కొన్ని చాలా దొంగతనాలు చేశాడు. దొంగతనాలు చేశాక కన్విక్షన్ అయింది, జైలు నుంచి బయటకు వచ్చాడు. ఒక 4 సంవత్సరాలు అట్లా కామ్గా ఉన్నాడు. 2016 తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మారినట్లు ఆటో తోటి అట్లా ఇట్లా ట్రై చేశారు. మళ్ళీ గ్యాంబ్లింగ్, పొలిటికల్ బెట్టింగ్స్ వీటన్నిటికీ లోన్ అయిపోయి వీడంటూ మళ్ళీ స్టార్ట్ చేసి వీళ్ళందరినీ మళ్ళీ ఒక గ్యాంగ్గా తయారు చేసుకొని తాళాలు వేసిన ఇల్లు చూడడము, దాన్ని రెక్కీ చేయడము, తర్వాత ప్లాండ్గా దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి, ఎక్కడ అమ్మాలి, తర్వాత అట్లా రకరకాల యాక్టివిటీస్ తోటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఫర్దర్ క్లూస్ వస్తాయి. ఇంకా ఏమైనా దొంగతనాలు చేశారా అని విల్ ఫర్దర్ ఫైండ్ అవుట్. ముందు సీసీటీవీ పెట్టుకోవడం బెటరు. ఇప్పుడు మీరు చూశారు, ఇలా ఏ దొంగలు ఉన్నా కూడా వాళ్ళందరూ రకరకాల వ్యసనాలకు పాల్పడి ఉంటారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడము, ఇంకో దగ్గర గ్యాంబ్లింగ్లో పోగొట్టుకోవడము. కాబట్టి ప్రివెన్షన్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి దొంగల్ని ఒకసారి కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఒకటి, కానీ వీళ్ళు సీసీటీవీ కెమెరాలు అనేటివి కానీ మనం ఏర్పాటు చేసుకుంటే మన ఇండివిజువల్గా కావచ్చు, మన షాపుల దగ్గర కావచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కరి ఇంట్లో లక్షలు బంగారు పెట్టుకుంటున్నారు. సీసీటీవీ చూస్తే 5,000 పెడితే ఒక సీసీటీవీ వస్తుంది, బ్రహ్మాండమైన సీసీటీవీ వస్తుంది. దానికి మనం కక్కుర్తి పడితే మన దగ్గర లక్షల సంపద ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక 5,000 పెట్టి మనం సీసీటీవీ పెట్టుకోలేమా? అదొక ఆలోచన చేయాలి మనం. మారుతున్న కాలంలో ఇప్పుడు దొంగలు కూడా ఎలాగున్నాయి, ఆన్లైన్ బెట్టింగ్ అని ఇంకో రకరకాల వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో 5,000 తోటి మీ ఇంటిని చాలా రక్షించుకోవచ్చు మీరు. ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగినా వితిన్ మినిట్స్ మనం పట్టుకోవచ్చు, ఎప్పుడైనా సీసీటీవీ మనకు ఉంటుందో. సో దయచేసి ఆ సీసీటీవీ కెమెరాలు మనకెందుకులే అనుకోవద్దు. దొంగతనం ఎవరి ఇంట్లో అయినా జరగచ్చు. ముఖ్యంగా మనం బయటకి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు దాని మీద కూడా వర్కౌట్ చేస్తాము ఫ్యూచర్లో. వీళ్ళు ఐపీ కెమెరాలు అనేటివి మీరు పెట్టుకుంటే, నిర్దేశిత ఎన్వీఆర్ పెట్టుకుంటే మీరు ఊరి నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు పోలీస్కి కూడా లింక్ ఇవ్వచ్చు. సో దాని మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తాము మళ్ళీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, సీసీటీవీలు పెట్టుకోండి, పోలీసుకి కూడా కొంచెం సహకరించండి. ప్రతిసారి మనం ఇట్లా లక్కీగా ఉండలేం కదా. ప్రతిసారి ఆఫీసర్స్ కూడా లక్కీగా పట్టుకోలేరు అందరినీ. సో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేసి సీసీటీవీ పెట్టుకుంటే విల్ ప్రివెంట్ దీస్ అఫెన్సెస్ చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు మనము పోలీసింగ్ చేస్తాము, చాలా దొంగలు పట్టుకోవడం ఒక పద్ధతి. బట్ ప్రతి జనాభా పెరుగుతుంది మన దగ్గర. ఇల్లులు కూడా చాలా పెద్ద ఇల్లులు ఉంటున్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటున్నాయి. ప్రతి దగ్గర మనము పోలీస్ని పెట్టినా కూడా ఇబ్బంది పడతారు. ఎక్కువగా పోలీసింగ్ చేసినా కూడా మీ ప్రైవసీకి ఇంకో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సీసీటీవీ కెమెరా పెట్టుకోవడం ఒకటి. ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా బయట కనబడుతున్నట్టు గేటు తాళం వేసి ఊర్లో ఎవరు లేరు అంటే ఆ రోజు తాళం వేస్తారు. కానీ ఒక 2-3 సార్లు ఇట్లాంటి వాళ్ళు రెక్కీ చేసినప్పుడు ఆ తాళం 2-3 సార్లు కనిపిస్తే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ముఖ్యంగా హైవే పక్కన ఉన్న ఇల్లులు, ఒకటి మనం ఎక్కడైనా దూరం వెళ్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాల్యుబుల్వి ఇంట్లో పెట్టుకోవద్దు, లాకర్లో అట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఇంత ఇదేమి చిన్న ఇళ్ళల్లో గోల్డ్ కాదు కదా, లక్షల రూపాయలు ఇంట్లో గోల్డ్ పెట్టుకున్న వాళ్ళే మీరు లాకర్లో పెట్టుకోవచ్చు. సెకండ్, ఒకవేళ అది కుదరట్లేదు, ఎవరైనా మీ బంధువుల్ని ఇంట్లో ఆ రోజు ఉండమని చెప్పండి, అలా మనం నివారించుకోవచ్చు. లేదు ఆ లాక్ కూడా లోపల నుంచి లాక్ వేసుకోవడము, బయటికి కనపడకుండా చూసుకోవడము. ఈ మధ్య రకరకాల డివైసెస్ వస్తున్నాయి, సేఫ్టీ లాక్స్ అని, అలాంటి ఏదైనా పెట్టుకోవడము. మోస్ట్ ఇంపార్టెంట్ సీసీటీవీ. 3,000 రూపీస్కి మీరు సీసీటీవీ పెట్టుకుంటే మీ ఇంట్లో పేపర్ ఇసిరేసినా కూడా మీకు వీడియో టక్కన వస్తుంది, మీరేం చూసుకుంటూ ఉండక్కర్లేదు.
అలా విసిరేసినప్పుడు మీ ఇంట్లో ఏది కదిలినా పిల్లి వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో క్లిప్ మీ ఇంటికి వస్తుంది, మీ మొబైల్ ఫోన్కి వస్తుంది. ఆ టెక్నాలజీ వాడుకోవాలని కోరుకుంటున్నాను.